దేవుడి నేల కేరళ, అందులో అద్భుతమైన ప్రదేశం వైనాడు. ఐ లవ్ వైనాడు. ఈరోజు ఎక్కడ చూసిన ఏ టీవీ ఛానల్లో ప్రధాన వార్త వైనాడు. అక్కడ ప్రకృతి బీభత్సం భయానకమైనది, దుఃఖదాయకమైనది. కొండ చర్యల ప్రతాపం వైనాడు మీద చూపించింది. అక్కడ సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి జోహార్లు. వైనాడు కేరళ రాష్ట్రంలో ఉన్న ఒక అద్భుతమైన మరియు పచ్చదనంతో ప్రసిద్ధి జిల్లాగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రకృతి సౌందర్యం, పచ్చటి చెట్లు, చక్కటి అడవులు, మలుపులు, నదీ వెనుక జలాలు, వృక్ష సంపదతో సమృద్ధిగా ఉంది. వైనాడు పర్యాటక ప్రాంతంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. వైనాడు పర్యాటకుల విశ్రాంతి మరియు ప్రకృతి అనుభూతిని అందించే గమ్యస్థలంగా పేరు పొందింది. మీరు సహజ సుందరాలను ప్రేమించేవారైతే వైనాడు మీరు తప్పక చూడవలసిన ప్రదేశం. నిన్నటి వరకు వైనాడు కేరళ రాష్ట్రంలోని ఒక అద్భుతమైన ప్రదేశం, ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఈ ప్రాంతం పచ్చని కొండలు, తాటి చెట్లు, నదులు, జలపాతాలు, వన్యప్రాణులు, హృదయాన్ని దోచే ప్రకృతి దృశ్యాలతో ప్రఖ్యాతిగాంచింది. ఇది నిన్నటి వరకు మాట. నేటి వైనాడు పరిస్థితి వేరు. ఎంతోమంది పర్యాటకులను ఆనందలోకంలో విహరింపచేసిన వైనాడు నేడు వరద బీభత్సంలో, భయానక వాతావరణంలో సాయం కోసం ఎదురుచూపులు చూస్తూ ఉంది. వరదలు వైనాడు ప్రాంత ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. కొండ చర్యలు విరిగిపడి అక్కడ ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. ఈనాడు అక్కడ ఆకలి కేకలు, అనాథల ఆర్తనాదాలు, నిస్సహాయక మానవ జీవనం, మరణ మృదంగాలు వినిపిస్తున్నాయి. ప్రకృతి విలయతాండం వల్ల అందమైన వైనాడు అందవిహీనమైనది. వైనాడుకు పూర్వ వైభవం రావాలని, అక్కడ ప్రజల జీవన విధానం సుఖమయం కావాలని మనమందరం ఆ భగవంతుణ్ణి వేడుకొందాం. మరొక్కసారి సేవనందించేటటువంటి సైనికులకు, ప్రభుత్వానికి, సేవా సంస్థలకు, వాలంటీర్లకు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతతో కూడిన ధన్యవాదాలు తెలియచేస్తూ జై హింద్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరికొద్ది వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.